సాక్షి మొదట వైఎస్ఆర్ కోసం ఆ తర్వాత వైసీపీకి బాకా ఊదేందుకు నెలకొల్పిన మీడియా. వైసీపీని పవర్లోకి తీసుకొచ్చేందుకు మీడియా పరంగా ఏం చేయాలో అన్ని చేసిన ఆ ఛానల్ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం మరింత దారి తప్పింది. జర్నలిజం విలువలను పాతరేసి సొంత ఎజెండాతో కథనాలు ప్రచారం చేస్తూ జనాలతో చీకొట్టించుకుంటోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిపై సాక్షి పూర్తిగా విషం కక్కింది. అమరావతికి మద్దతుగా నిరసనలు చేసిన వారిని అసాంఘిక శక్తులుగా ముద్రవేసింది. పార్టీ కార్యకర్తలుగా ప్రొజెక్ట్ చేసింది. అమరావతికి మద్దతుగా మాట్లాడే మహిళలపై నీచంగా కథనాలు వండివార్చింది. అయినా తమ గడ్డ కోసం రాజధాని ప్రాంత మహిళలు అన్నింటినీ ఓపికగా భరించారు. అమరావతిపై విషం చిమ్మిన పాపానికి వైసీపీ ఏ స్థాయికి దిగజారిందో సాక్షి కూడా జనాలకు దూరమైంది. ఆ ఛానల్ను చూడటమే జనం మానేశారు. ఇప్పుడైనా కనీసం జర్నలిజంతో విలువలతో కూడిన కథనాలు ఉంటున్నాయా అంటే అది లేదు. పైగా ఆ ఛానల్లో కూర్చుని పెయిడ్ జర్నలిస్టులతో పిచ్చికూతలు కూయిస్తోంది. అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలుగా చిత్రీకరిస్తూ వ్యక్తిత్వ హసనానికి పాల్పడింది సాక్షి. ఇంత చేశాక ఆ ఛానల్ను ఎవరైనా సమర్థిస్తారా? వైసీపీ నేతలకు కూడా పాపం నోటి వెంట మాట రావడం లేదు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తే జగన్కు కోపం, భారతిరెడ్డికి చిర్రెత్తుకొస్తుంది. అందుకే వైసీపీ నేతలు సాక్షి చేసిన పనికి రాజధాని ప్రాంత వైసీపీ నేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ నేతలు వీటిపై స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా ఉంటుందని అనుకున్న ఆ మీడియానే ఇప్పుడు ఆ పార్టీని రోడ్డుకీడుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.